మ్యామ్ ఈ 50, 30 అండ్ 20 ఈ రూల్ అనేది ఏంటి అసలు? సో, ఇది బేసిక్‌గా అందరూ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనేనండి. ఇప్పుడు ఒకరికి రూ. 1,00,000 సాలరీ వచ్చింది అంటే, హ్మ్. ఇప్పుడు ఇదేంటంటే మ్యారేజ్ అయిన తర్వాత సిట్యుయేషన్. ఇప్పుడు హ్మ్. బిఫోర్ మ్యారేజ్ మాట్లాడుకున్నాం. హ్మ్. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. హ్మ్. సో, మీరు మీకొక ఫ్యామిలీ, మీ కిడ్స్ ఇట్లా యూ ఆర్ ఎక్స్టెండింగ్ యువర్ ఫ్యామిలీ. అప్పుడేమవుతుంది అంటే మీకేదైతే సాలరీ వస్తుందో అది 50% హ్మ్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఓకే. ఫ్యామిలీకి ఏదైతే మీకు రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో దాంట్లో అంతవరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 30% ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ వాంట్స్ అంటారు. వాంట్స్ అంటే మీకేదైనా కారుంది, తీసుకోవాలనుంది, ఈఎంఐ పే చేసుకోవాలి, మీకు వెకేషన్‌కెళ్ళాలనుంది, ఓకే. దానికేదైనా ఒక మొబైల్ తీసుకోవాలనుంది. ఇవన్నీ ఆ 30%లో రావాలి. ఓకే. అలానే మీరొక హెల్త్ ఇన్స్యూరెన్స్ కట్టుకుంటున్నారు, లేదో టర్మ్ ఇన్స్యూరెన్స్ కట్టుకుంటున్నారు, ఒక ఈఎంఐ పే చేసుకుంటున్నారు. సో, యూ నీడ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ ఇంటూ దట్ 30%. హ్మ్. హ్మ్. 50% ఏంటి అంటే మీ నీడ్స్. దట్ ఈస్ వెరీ కంపల్సరీ. హ్మ్. అది రెంట్స్ అయినా, ఇంకేదైనా కంపల్సరీ మనం చేయాల్సినవి 50%. 30% ఏంటంటే మీ వాంట్స్. ఓకే. ఇంకా 20% సేవింగ్స్. ఓహ్! హ్మ్. ఫైన్. 24% ఇనఫ్. 20% ఇన్ హ్మ్. 20,000 అయితే మీరు చెయ్యాలండి. హ్మ్. అంటే మీ సాలరీ పెరుగుతూ ఉంటే ఆ పర్సెంటేజ్ పెరగాలి. అంతే. ఇప్పుడు ఓకే. మినిమమ్ అయితే 20% చేయాలి అందరూ. హ్మ్. ఇప్పుడు మీ సాలరీ 1,00,000 నుంచి ఇంకా పెరిగిందనుకోండి 30% చేయొచ్చు. ఓకే. మీ సాలరీలో పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎవరైనా ఏమైనా అర్థం కాకపోతే ఈ రూల్ అయినా పాటించండి. మనం ఎక్కడున్నాము? సో, చాలామంది అంటారు మేడం ఎంత ట్రై చేస్తున్నా నాకు సేవింగ్స్ ఉండట్లేదు. హ్మ్. అన్నీ అయిపోతున్నాయి. మంత్ వచ్చేటప్పటికి అసలు ఏమీ ఉండట్లేదు. ఉండట్లేదు. ఇదే కంప్లెయింట్. ఏమి చేయలేకపోతున్నాం. చేయాలని అనుకుంటున్నాం గానీ హ్మ్. వి ఆర్ అనేబుల్ టు డూ ఇట్ అంటున్నారు. వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, అసలు మీ సాలరీకి ఒక అకౌంట్ ఉంటుందండి. హ్మ్. ఎస్ఐపి అకౌంట్ అంటాం. మన పీఎఫ్ లాగా. సాలరీ పడగానే 5థ్‌కే అమౌంట్ అసలు కట్ అయిపోయి ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళిపోతది. హ్మ్. దాన్నే ఆటోమేటిక్‌గా అంటాం. దాన్నే మేము సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఫైన్. అప్పుడు మీకు ఎప్పుడైతే నా వల్ల కావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళందరూ గూడా ఈ సిస్టమాటిక్‌లోకొచ్చేయండి. హ్మ్. ఇక మీకు సాలరీ పడగానే 20% కట్ అయిపోతది. హ్మ్. ఇక మిగతాది ఖర్చు పెట్టుకోండి. సో, దట్ ఈస్ హౌ యూ కెన్ కంట్రోల్ యువర్‌సెల్ఫ్. ఎందుకంటే ఇంకొకసారి సాలరీలో మీకు ఆ 20,000, 30,000 సేవింగ్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మిగతాది ఎంతుంటే అందులోనే మీరు ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే హ్మ్. దెన్ యూ క్యాన్ లైక్ హ్యాండిల్ ద థింగ్స్ వెల్. హ్మ్. లేదు అంటే ఇక ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. మీ సాలరీ కూడా పెరుగుతుందండి. అంటే వి ఆర్ కన్సిడరింగ్ మీరు సాలరీలు పెంచుతూ ఉన్నారు గానీ సేవింగ్స్ అసలు చెయ్యట్లేదు. ఫైన్. ఫైన్. సో, దానికి అంటే ఇది బ్రేక్. అంటే మ్యామ్ ఇప్పుడు వాళ్ళకి కన్‌ఫ్యూజన్ అవుతారు. అబ్బా! మేడం 50, 30, 20 అంటున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేయండి, అందులో ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. బట్ ఇప్పుడు నాకు నెలొచ్చింది. నా సాలరీ ఇప్పుడు నా చేతిలో ఉంది. బట్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? అని చెప్పేసి పక్కా వాళ్ళకి ఒక క్వెషన్ అనేది రైజ్ అవుతుంది మ్యామ్. అస్సలు మంత్ సాలరీ పడగానే దాన్ని ప్రాపర్‌గా ఒక టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకొని దాన్ని ప్రాపర్‌గా ఎలా ఫండింగ్ చేసుకోవాలి? సో, ఫస్ట్ థింగ్ మీరు బిఫోర్ మ్యారేజ్ అయితే మీరెవరితోని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. యాస్ అక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏంటంటే మీకు గోల్స్ ఉంటాయి. యూ హ్మ్. షుడ్ డిఫైన్ యువర్ గోల్స్ అండి. అసలు ముందు మీరు ఒక గోల్ పెట్టుకుంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తది మీ జీతంతో ఏం చేయాలి అనేది. అంతేనా? ఆ! మీ గోల్స్ పెట్టుకోండి. గోల్స్ ఎట్లా నాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి నా దగ్గర ఓ 10,00,000 ఉండాలి. హుహు. ఇది ఒక గోల్. హ్మ్. లేదు నేను ఒక కార్ కొనుక్కోవాలి. హ్మ్. దానికి ఒక పేమెంట్ చేయాలనుకుంటున్నాను. ఒక డౌన్ పేమెంట్ ఒక 2,00,000 అదొక గోల్ పెట్టుకోండి. సో, వెనెవర్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ హ్మ్. దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఇది ఒక 3 ఇయర్స్‌లో ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను. 4 ఇయర్స్‌లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. హ్మ్. దానికి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, ఫస్ట్ మీ లైఫ్‌లో ఉన్న గోల్స్‌ని మీరు డిస్కవర్ చేయండి. కొంతమందికేంటంటే జాబ్ చేయడం ఇష్టం ఉండదు. హ్మ్. దే వాంటెడ్ టు డూ సమ్ వాళ్ళకేదో ఒక ప్యాషన్ ఉంటది. హ్మ్. నేను అందులోకి వెళ్ళాలి. నాకు ఈ జాబ్ అసలు ఇష్టం లేదు. వాళ్ళకేదైనా కన్సల్టేషన్ ఏదైనా స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. సో, దానికొక కార్పస్ క్రియేట్ చేసుకోండి నెమ్మదిగా. ఓకే. సో, కీప్ ఎ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడు హ్మ్. మీరేమవుతుందంటే ఆ గోల్ ఉందనుకోండి మీకు సాలరీతో ఏం చేయాలో మీకు ఇంకెవరు చెప్పక్కర్లేదు. హ్మ్. యూ విల్ అలొకేట్ ద ఫండ్స్. మీకు ఆ గోల్‌కే అమౌంట్ అనేది నెమ్మదిగా వెళ్ళిపోతుంది. సో, గోల్ లేని లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే మీరు చెప్పినట్టుగా ఏమి అర్థం కాదు. డ్రౌజీగా ఉంటుంది అసలేం అర్థం కాదు. ఏం అర్థం కాదు. ఏం చేస్తున్నారో ఏంటో అంతా కూడా మనీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. రోజు ఆఫీస్‌కెళ్తున్నారు, ఈవినింగ్ వస్తున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. అంతే. ఎండ్ ఆఫ్ ది డే అయిపోయిందింకా. హ్మ్. ఇలానే అయిపోతాయండి రోజులు, తర్వాత సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. హ్మ్. సో, కీప్ ఏ గోల్. ఆ గోల్ సెట్టింగ్‌కి ప్రతి గోల్ ఇలా ఓ 3 గోల్స్ పెట్టుకున్నారనుకోండి. ఈ గోల్‌కి
ఓ 10,000, ఈ గోల్‌కో 5,000, ఈ గోల్‌కి ఒక 10,000 అలా మీరు డిఫైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసేసుకుంటే ఆ మిగతా అమౌంట్‌ని మీరు చేసుకోవచ్చు. సో, లైక్ దట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత దేర్ విల్ బి సమ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ టు షేర్. ఇదంతా బిఫోర్ మ్యారేజ్ కాబట్టి మీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. మీ మనీని ఎలా డిఫైన్ చేయాలి. చేసుకోవాలి అనే దానికి మీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అంత కంట్రోల్ అయితే ఉండదు. 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 ఓకే. అక్కడ ఉండే ఛాలెంజెస్ చాలా చాలా ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాటిని మీరు ఆ ఛాలెంజెస్‌ని వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ స్పౌస్‌తో కొంచెం క్లారిటీగా మెయింటైన్ చేసుకోవాలి. మాట్లాడుకోవాలి. సో, ఎట్లా అంటే ఆయనకేమైనా లోన్స్ ఉన్నాయా? మీకేమైనా ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఉన్నాయా? ఈ ఈఎంఐస్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరిది? హూ హాస్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఈఎంఐస్ ఎగ్జిస్టింగ్? వాళ్ళకి మీకు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ ఉంటాయి. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు చదువుకున్నాము, జాబ్ చేసాము, పెళ్లి అయింది, ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసాము. ఓకే. ఫైన్. అంటే పెళ్లి అయిన ఫస్ట్ డే నుంచే పిల్లల కోసం పెట్టుబడి అనేది స్టార్ట్ చేయాలంటారా? లేదు, ఫస్ట్ కొన్ని రోజులు మనం మన లైఫ్‌ని మనం ఎంజాయ్ చేస్తూ సేవింగ్స్ చేసుకుంటూ, అవును. ఫండ్స్ రేజ్ అవును. చేసుకుంటూ, అవును. తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామా అంతేనండి. అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మ్యామ్. అవును. సో, వాళ్ళు ఎప్పటి నుంచి పిల్లల మీద ఫండింగ్ అనేది స్టార్ట్ చేయాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కంట్రోల్ అంతా వాళ్ళ చేతికి ఇవ్వకూడదండి. అంటే ఎట్లా అంటే యూ మీన్ హస్బెండ్, రైట్? యెస్. కంట్రోల్ ఆన్ యువర్ ఫైనాన్సెస్. అంటే మీకంటూ మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల అంటే కొంతమందిని నేను చూస్తూ ఉంటానండి. వాళ్ళు 2-3 లాక్స్ సంపాదిస్తారు. కానీ మొత్తం సాలరీ ఆయన చేతిలో పెడతారు. ఎందుకు అంటే వాళ్ళకేం తెలీదు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అగైన్ దే ఫీల్ ఫియర్. అమ్మో! నేను పెడితే ఏమైనా డబ్బులు పోతే అందరూ ఏమంటారు? అని ఆ ఆయనకిచ్చేస్తే అసలు భయంతోని ఏ ఆయన బాధ ఏం ఉండదు. ఆయనకి 2 లాక్స్ ఇచ్చి ఏమో 20,000 తీసుకుంటది. ఇది నెక్స్ట్ లెవెల్. అయితే అలాంటి సిట్యుయేషన్ కాకుండా తినే కొంచెం నాలెడ్జబుల్‌గా ఉండి, నేను నా అకౌంట్ నేనెందుకు మెయింటైన్ చేసుకోకూడదు? నాకొక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఉండకూడదా? నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండకూడదా? నాకు డీమ్యాట్ అకౌంట్ ఎందుకు ఉండకూడదు? నాకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్టే ఇవన్నీ ఉండాలి. నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇందులో గ్యాదర్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా మెయింటైన్ చేయండి. అలా మీరు మెయింటైన్ చేస్తే ఎప్పుడైనా మీకు అన్‌సర్టెనిటీస్ వచ్చేటప్పుడు మీకు ఆ మనీ అనేది మిమ్మల్ని కాపాడుతది. సో, ఒక బ్లైండ్‌గా నాకు నాలెడ్జ్ లేదు, నేను రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను, వాళ్ళకిచ్చేస్తే వాళ్ళే ఏదో డెసిషన్ తీసుకుంటారు. తప్పైతే తిట్టొచ్చు కదా! అంతే మ్యామ్. తప్పైతే వాళ్ళే తిట్టొచ్చు. భరిస్తారులే. వాళ్ళే మన మీద భరిస్తారు. రాదులే. మనకేం రాదులే. అలా వేయడం కన్నా మనమే కొంచెం కంట్రోల్ అయితే తీసుకోవాలండి. సో, వీటి గురించి ఎవరికైనా తెలియకపోతే మమ్మల్ని ఎవరైనా కనుక్కొనైనా మనం ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బావుంటుంది. ఎంటైర్‌లీ వాళ్ళ మీద వదిలేయకుండా. అలానే ఇప్పుడేమవుతుందంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి అంటే అందరికి కలిపొస్తది. ఓకే. ఫ్యామిలీ ఫ్లోటర్. సో, అసలు దాని గురించి కూడా వీళ్ళు పట్టించుకోరు. ఆ పాలిసీలో ఎంత కవరేజ్ ఉంది? ఏ పాలిసీ అది? ఏ కంపెనీ పాలిసీ? ఆ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో మనం ఉన్నామా లేదా? ఆ పాలిసీలో మనల్ని యాడ్ చేశారా లేదా? ఆ పాలిసీలో ఇంకెవరెవరు యాడ్ అయ్యి ఉన్నారు? ఆ హస్బెండ్‌తో కలిసి ఉన్నప్పుడు లేదు అంటే ఆయన ఆర్గనైజేషన్‌లో మీరు అటాచ్ అయ్యి ఉన్నారా లేదా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదండీ వన్స్ యూ గాట్ మ్యారీడ్. యెస్. అలానే ఒక టర్మ్ పాలిసీ తీసుకున్నారనుకోండి వాళ్ళ హస్బెండ్. తిను నామినీగా ఉందా లేదా? ఇఫ్ షీ ఈస్ టేకింగ్ టర్మ్ పాలిసీ వాళ్ళ హస్బెండ్‌ని నామినీగా పెట్టుకోవడం. ఇలాంటివి అన్నీ కూడా షీ హాస్ టు హ్యాండిల్. తను కూడా కొంచెం ఎట్లా అంటే హాస్ టు పార్టిసిపేట్. యెస్. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపిచ్చారనుకోండి, వాళ్ళు మీతో అన్నీ షేర్ చేస్తారు. అంతే. అబ్బా! అంతే. నాకేం చెప్పొద్దని మీరు లేచెళ్లారనుకోండి, అవును. నెక్స్ట్ టైమ్ ఎందుకులే ఈమెకేం చెప్పకూడదు అంతే. అనుకుంటారు. వినదు చెప్పినా గాని ఆ! అన్నట్లు. షీ సేయింగ్ లైక్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆ! మీరే చూసుకోండి అని ఎక్కువ. ఇచ్చేసా గదా! మీరే డబ్బిస్తే సరిపోదు చూసుకోండి. గదా! మీరే చూసుకోండి. నాకింత గోల్డ్ కావాలి కొనిపెట్టండి. హ్మ్. ఆ తర్వాత నాకు ఇల్లు కావాలి కొనిపెట్టండి. అంతే. ఇలాంటివి కాకుండా ప్రాక్టికల్‌గా ఉండాలండి. అంటే మా దగ్గర చాలా మంది అంటే జెంట్స్ అంటే ఇప్పుడు నేను మనల్ని తిట్టడం అని కాదు. బట్ ఐ వాంటెడ్ టు హైలైట్. అంతే. హైలైట్ చేద్దాము. వాళ్ళు చెప్పేవి ఎట్లా ఉంటుందంటే ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి ఓన్లీ హస్బెండే వస్తారు. వైఫ్ రారు. ఓకే. ఫస్ట్ థింగ్. ఎందుకు రారు మీరు? మాకిప్పటికి ఎంతో మంది క్లయింట్స్ వస్తారు గదా! 10% కూడా కపుల్ రారు. ఓకే. ఓన్లీ హస్బెండ్స్. హస్బెండ్ మాత్రమే వస్తారు. ఆమె అసలు రాదు, పార్టిసిపేట్ చెయ్యదు. వెరీ రేర్‌లీ వస్తారు. ఇద్దరు కలిపి. చాలా తక్కువండి. మేబీ 10%, 1-10% అంతే. అంతకు మించి ఎవ్వరు రారు. సో, ఫస్ట్ థింగ్ అది. ఇంకొకటేంటంటే
ఈమెకి ప్రాక్టికల్‌గా తెలియకుండా ఇల్లు హ్మ్. కొనేద్దాము. హ్మ్. మన సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి కదా! యెస్. మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకోకుండా, ఇప్పుడు ఆయన జాబ్ ఎలా ఉంటుందో తెలీదు. నీ జాబ్ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు 1, 2 లాక్స్ ఈఎంఐతో వెళ్ళిపోతే, హ్మ్. జాబ్ పోతే ఎవరు తీరుస్తారండి ఈఎంఐ? అంతే. అప్పులు చేసేసి అన్నీ అన్నమాట. బికాజ్ షీ వాంటెడ్ దట్ హౌస్. అది కొంచెం మీరు అర్థం చేసుకోవాలండి. అంటే మన కెపాసిటీ ఆర్ వి రెడీ హ్మ్. టు బై ద హోమ్. ఈ మొత్తం వీళ్ళంతా ఏంటంటే మన వుమెన్ అంతా కూడా చాలా ఎమోషనల్ డెసిషన్స్. హుహు. మనం అసలు ఉండడమే ఎమోషనల్‌గా ఉంటాము. మన డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ కూడా ఎమోషనల్ డెసిషన్స్. ప్రాక్టికల్‌గా ఉండవు. అంటే ఓకే. మనం ఆర్ వి రెడీ నౌ? హుహు. అసలు మనకి వచ్చేదే 1,00,20,000 వస్తుంటే, హ్మ్. ఈఎంఐకి 80,000 పోతే ఇంక ఎట్లా అండి మీరు సర్వైవ్ అయ్యేది? అంతే. అప్పులే కదా ఇంకా. తర్వాతంతా అప్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దానికి అప్పులు చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఎవరైతే ఈ హస్బెండ్ ఉంటుందో ఈయనకి పాపం చెప్తే ఈమె బాధపడతదనో, లేకపోతే ఇంకెట్లనో తీసుకుంటదనో ఈయనేమి చెప్పరు. హ్మ్. ఆమెకసలు ఏమీ తెలీదు. ఈయనకొక క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ఉంటాయి, గోల్డ్ లోన్స్ ఉంటాయి, యాప్ లోన్స్ ఉంటాయి. అన్నీ లోన్సే. హ్మ్. షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే. వైఫ్స్‌కి అస్సలు తెలియనే తెలియదండి. పాపం వాళ్ళు ఈ ఇల్లు అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని లోన్స్ చేసి తెచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళ హ్మ్. కెపాసిటీకి మించి వాళ్ళెళ్ళిపోతున్నారు. ఇల్లు దగ్గరే ఆగరు కదండీ! ఇలా వర్క్ కావాలి. దానికో 20,00,000 పెడతారు. మళ్ళీ ఫంక్షన్ కూడా నార్మల్‌గా చేయకూడదు. అంతే. ఒక రేంజ్‌లో చేయాలి. ఒక ఇప్పుడు రేంజ్ ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ కోసం గాకపోయినా గానీ సోషల్ మీడియాలో పోస్ట్ చూపిచ్చాలి, చేయడానికైనా గానీ చెయ్యాలి. చూపిచ్చాలి, అంతే. చెయ్యాలి. ఆ! సో, ఆల్రెడీ పాపం ఆయన పని అయిపోయి ఉంటది అప్పటికే. అవును. ఇల్లు తీసుకున్నప్పటికే. ఇంకా హ్మ్. తర్వాత వర్క్స్ అని లిమిటెడ్‌గా చేసుకోవాలి. ఇంకా కొత్తగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ కొత్తగా కనిపించాలి. చాలా. కదా! అది మాత్రం ఉంటది. బట్ ఇవన్నీ ఎమోషనల్ డెసిషన్స్ కదండీ! హ్మ్. ఒకసారి మన ఫైనాన్సెస్ చెక్ చేస్తే అసలు మీరేమి అడగరు. పాపం ఈయనకి ఇన్ని అప్పులున్నాయని మీకు తెలిస్తే అసలు మీరే అడగరు నాకేం గావాలని. నిజంగా మ్యామ్. పాపం మీకు తెలీదు గదా! అందుకనే పాపం. లిస్ట్ అంతా అంత భారీగా పాపం మెన్ అనే అతను స్క్రీన్ వెనకనే ఉండిపోతున్నారు. చాలా కష్టపడుతున్నారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.